ఇదే ఉత్సాహంతో ఇదే జోష్ తోటి రేపు పొద్దున్న ఎలక్షన్ లో మీరందరూ ఓట్ల వర్షం కురిపిస్తారని ఆశిస్తున్నాను. రాబోయేది మన ప్రభుత్వం, జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం. తప్పకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలు చక్కగా అమలవుతాయి. అలాగే మన తునికి సంబంధించి హౌసింగ్ కానీ, రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఇవన్నీ మనం మెరుగుపరుచుకున్నాం. ఒక తుని మహిళగా నేను చేసేది తునికి ఒక మహిళా డిగ్రీ కాలేజ్ తీసుకురావడం, అది తప్పక తీసుకొస్తా. యువతకి ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పిస్తాం. ఈ రెండు ప్రామిసెస్ నా తరఫు నుంచి మీ తుని మన తుని నియోజకవర్గానికి. నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉండి ప్రజల కోసం నిలబడతాను, ప్రజల కోసం కష్టపడతాను, ప్రజల సమస్యలు తీరుస్తాను, ప్రజలకి అండగా నిల్చుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. 15 రోజులున్నా ఇంకా ఏసీ రోజు బయటికి రాని నాయకుడు కావాలా మీరందరూ తెలుసుకోవాల్సిన సందర్భం. ఇన్ని రోజులుగా ఇంత సర్వీస్ చేశారు. ఇక నుంచి ఆమె విద్యావంతురాలు, సౌమ్యరాలు అండ్ రాజకీయం ముందు నుంచి పుట్టినప్పటి నుంచి రాజకీయం తెలిసి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ దానికి ఎలా పరిష్కారం చేయాలని ఒకసారి కూడా తెలవక ముందే మొత్తం పరిష్కారాలు తెలుసుకున్నంత ఆవిడ. సో రాష్ట్రం ఇంత దుస్తుల పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు ఇలాంటి అభివృద్ధి చేసే సొంత డబ్బుల్ని కూడా ప్రజల కోసం ఖర్చు పెట్టేసే, అంటే కౌలు రైతులకి, మత్స్యకారులకి, అలా బీసీ వర్గాలకి అన్నిటికీ సొంత డబ్బులు ఇచ్చేసే జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, అలాగే కొండల్ని కూడా హైటెక్ సిటీ చేసే ఒక విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగా ఇండియాని ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్ లో పెట్టిన మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి అండ్ సంక్షేమాల రెండు విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. సో అసలు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి మన కాకినాడ పార్లమెంట్ నుంచి ఉన్న వనరులన్నింటినీ ఒక మాఫియా డాన్ సునీల్ అనే వ్యక్తి ఎలక్షన్ కి నెల రోజుల ముందు వస్తారు. నెల రోజుల ముందు వచ్చి ఒక గెస్ట్ హౌస్ తీసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వండే వంటకాలకి కూడా హైదరాబాద్ నుంచి షెఫ్స్ తెచ్చుకుంటారు, అంటే వంట మనుషులు కూడా కోటు సూటు వేసుకుని ఒక నెల రోజులు ఇక్కడ హాలిడే చేసి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ ఎలక్షన్ కి ముందు ఇంకొక నెల ముందు ఒక గెస్ట్ హౌస్ తీసుకుని అలాగా 3 సార్లు 3 గెస్ట్ హౌస్లు తీసుకుని వెళ్ళిపోయాడు. ఈసారి అధికారం లేకపోయినా సరే మొత్తం ఈ కాకినాడ పార్లమెంట్ లో ఉన్న మైనింగ్ అంతటికి జే ట్యాక్స్ అని చెప్పి ప్రతి ఒక్క లారీకి 3,800 రూపాయలు వసూలు చేస్తూ ప్రజల్ని మొత్తం ఇబ్బంది పెడుతూ మీ స్థలం కప్పెట్టుకున్నా సరే
దానికి ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి రాతాంతం చేసి పన్నులు వసూలు చేసి వేలాది కోట్లు రాష్ట్ర ఖజానాకి రావాల్సిన వేలాది కోట్లని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే ఇప్పుడు వైసీపీ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా నుంచుంటున్న చలమలశెట్టి సునీల్ వీళ్ళిద్దరూ కూడా దొంగలు. అంటే కాకినాడ పార్లమెంట్ వనరుల్ని దోచుకునే దొంగల్ని మనం వదులుతామా? అలాంటి దొంగల్ని వదులుతామా? వదలొద్దు. ఏం చేద్దాం? మే 13న దివ్య గారికి సైకిల్ గుర్తుపై వేసి, అలాగే నేను తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ కి గాజు గ్లాస్ గుర్తుపై వేసి